నైట్ ఇక్కడే కార్లో పడుకున్నాము. 11:49 రైల్వే స్టేషన్ దాకా వచ్చినాం. మార్నింగ్ జున్ను విన్నులు టీం ముందర కూర్చున్నారు. ఇవాళ మనకి దత్తాత్రేయ జయంతి. దేవుడు కనబడతాడు దత్తాత్రేయుడు. అమ్మ జున్ను విన్నులు వచ్చేసి టీం ముందర కూర్చొని దత్తాత్రేయ దర్శనం చూస్తున్నారు అన్నమాట. హలో ఫ్రెండ్స్, వాచింగ్ వ్లాగ్స్. సో మార్నింగ్ వచ్చేసి 5 to 8 అవుతుంది, 5 to 9 అవుతుంది. బట్ మేము గాంగపూర్ దత్తాత్రేయ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు. ఏ రోజు ఏం చేస్తాము ఏంటో చూద్దాము. ఇట్లానా? జై దత్తాత్రేయ, జై దత్తాత్రేయ, జై దత్తాత్రేయ, జై దత్తాత్రేయ. డాన్స్ చేస్తున్నారు దత్తాత్రేయ, జై దత్తాత్రేయ. ప్రతి పౌర్ణమికి వెళ్ళగానే ఒక దత్తాత్రేయ జయంతికి వెళ్ళి అమ్మంటుంది. బట్ దత్తాత్రేయ జయంతులకి ఏంటంటే ప్రతి టెంపుల్లో ఫుల్ పబ్లిక్ ఉంటారనమాట. అసలు దర్శనం చేయడం అనేది గానగాపూర్లో అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి పౌర్ణమికి దర్శనం జరగదు. మా ఊర్లో అన్ని ప్లేసెస్ లో అయితే దర్శనం అవుతుంది. బట్ మేము ఎక్కడికి వెళ్ళామా తెలియదు, ఇంకా కూడా ఆలోచిస్తున్నాము ప్రజెంట్ అయితే. ఈ రోజు జున్ను విన్నులు అయితే ఆట సాగుతుంది. సో నిన్న కటింగ్ చేసేసుకున్నా, చూసారు కదా ఎలా ఉంది కటింగ్, కామెంట్ చేయండి. అండ్ టీ తాగుతాను ప్రజెంట్ అయితే. మీద పడతా టీ దూరం. మబ్బుల్లోకి వెళ్ళి వచ్చిన సూర్యుడు. టైం 10:30 అవుతుంది. మొత్తానికి అయితే మా ఊరు పోదాం డిసైడ్ అయిపోయినాం. అసలు యాక్చువల్లీ ఎర్లీగా వెళ్ళాలి. టైం ఎర్లీగా వెళ్తేనే మా దర్శనం అనేది అవుతుంది. ఈ టైం పోతే 7-8 గంటల ప్రయాణం అనమాట మాకు. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ దోశ తింటున్నాను. అందుకని పొద్దున్న నుంచి ఏం తెలియదు, అనుకోని ప్రయాణం అనమాట మాది. మన కర్మేర్ మోడీ షోరూమ్ లో సర్వీస్ ఇచ్చాం కదా, ఇస్తే పరిస్థితి ఎలా ఉందో చూడండి ఒక్కసారి పెడతా. ఇది వీళ్ళ సర్వీసింగ్, కార్ సర్వీసింగ్ ఇస్తే వీళ్ళు చేసిన మన కర్మేర్ మోడీ 4 లో ఇది డబ్బులు తీసుకుంటారు. కానీ చూసారు కదా సర్వీసింగ్ ఎలా ఉందో, ఎంత నీట్ గా చేశారో. ఇది వీళ్ళ కార్ సర్వీసింగ్ లోపల. దీనికి ఇంకా రేటింగ్స్ చూసుకోవచ్చు. ఇది పరిస్థితి కార్ లో. మీరు చేసిన సర్వీసింగ్ చూసారు కదా లోపల ఎలా ఉందో. వాళ్ళే క్లియర్ గా చెప్పాను సీట్లన్నీ కూడా తీసి చేయమని చెప్పేసి. ఎంత చెత్త చెదారం ఎట్లా పెట్టారో కార్ లో. ఇక నేను తీసుకొచ్చింది నిన్న. ఇంకా కార్ ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుంటే పరిస్థితి ఇది లోపల పరిస్థితి. ఈ సీట్ కింద ఇస్తే ఈ సీట్ కింద కూడా చాలా ఉంది ఇంకా. సో 11:06 ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. టైం 11:06 బయలుదేరుతున్నాము. ఇంకా మధ్యాహ్నం స్టార్ట్. అలాగే ఎంత ప్యాక్ ఉంది, కమల్ రాలేదు. ఇక హాయ్ అమ్మకోసారి ఎత్తాడా? అమ్మేది అమ్మ. టైం 11:42. మళ్ళీ అకౌంట్ దగ్గరకు వచ్చాము. మా బాబుని తీసుకొని వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి. ఇక్కడే కారు టైర్లో ఎయిర్ ప్లస్ డీజిల్ బంక్ లో డీజిల్ వేసుకొని బయలుదేరుతున్నాము. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. మా జున్ను విన్నులు అయితే ముందర కూర్చున్నారు. వాళ్ళు ఎందుకో హెడ్ బాగా ఉందన్నమాట నాకు, అయినా కూడా వెళ్తున్నాం. చలో రండి అందరు. హాయ్ 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 చెప్పు బా. హాయ్ ఐ లవ్ యూ. జున్ను విన్ను ఇద్దరి దగ్గర బాబు దగ్గర కూర్చున్నారు. ఇప్పుడైతే బయలుదేరినాం. 11:49 రైల్వే స్టేషన్ దాకా వచ్చినాం, మన కరీంనగర్ రైల్వే స్టేషన్ దగ్గరికి. సో ఇది ట్రాఫిక్ జామ్ ఉంటది రైల్వే స్టేషన్ దగ్గర. చూసారు కదా ఏమైంది. జున్ను రేపు జున్ను స్కూల్ డుమ్మా అవుతుంది రేపు. జున్ను డుమ్మా అయితే డాన్స్ చేస్తాడు. సో అమ్మ వాళ్ళు అయితే వెనక వచ్చినారు. ఇద్దరే వచ్చినారు కదా మీరు, వెనకాల ఇద్దరే అనే అమ్మ, వెనకాల ఇద్దరే వచ్చినారు. 12:39 అయితే మేము వచ్చి మన ధర్మారంకి వచ్చినాము. ధర్మారంలో ఇక్కడ వాటర్ ప్లాంట్ లోకి వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చినాం అనమాట. వాటర్ తీసుకొని బయలుదేరుతున్నాం. ఇంకా చపాతీ తింటాడు. జున్ను ఆకలేదు నీకు? లేదట, చాలా అయిపోదాం. ఇంకా హెడ్ ఫుల్ ఉంది నాకైతే. ప్రజెంట్ ధర్మారంలో ఆగాము. ధర్మారం నుంచి వెళ్ళి టువర్డ్స్ ఇది రాయపట్నం రోడ్. సారీ ధర్మారం అంటే ఇది ధర్మారం దాటిన తర్వాత రాయపట్నంలో ఆగా అనమాట. ధర్మారం నుంచి వెళ్ళి టువర్డ్స్ ఇది లక్షపేట రోడ్. అక్కడ నుంచి అటు పోతే మనకి ధర్మపురికి వెళ్తుంది. ఇక్కడ వచ్చి మా స్వీట్ కార్న్ తీసుకోవాలని చెప్పేసి ఆగినాము. మా కార్ అక్కడ పార్క్ చేసాము. ఇప్పుడు వెళ్తే డైరెక్ట్ మనకు గోదావరి మీకు వెళ్తాను అనమాట. ఇక్కడ ముందుకెళ్ళగా లెఫ్ట్ తీసుకొని లక్షపేట రూట్లో వెళ్ళాలి. టైం అయితే ఇప్పుడు 1 అవుతుంది ఇక్కడ. సో ప్రజెంట్ అయితే మేము స్వీట్ కార్న్ తీసుకొని బయలుదేరుతున్నాము. హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ఇది కనుక మీకు కార్ పార్క్ చేస్తున్నాము. స్వీట్ కార్న్ తీసుకొని బయలుదేరుతున్నాము. మా జున్ను విన్నులు అయితే కారు హారన్లు కొడుతున్నారు ఇంట్లో లోపల కూర్చొని. చూడండి ఇక్కడ చూసారా రాయపట్నంలో మా విన్ను ముందరకు వచ్చి కారు నడుపుతాడు. బియ్య కారు నడుపుతాడు నువ్వు కూడా. సరే అక్కడికైనా మనం నడుపుతాం. ఓకేనా? ఇప్పుడు టైం అయిపోయింది, వెళ్దాం ఇక్కడ చెల్లి. రైట్ పదండి. ప్రస్తుతానికి మనం గూడెంగుట్ట దగ్గర నుంచి వెళ్తున్నాము. చూసారు కదా ఇక్కడ కనిపించేది మనకి గూడెంగుట్ట. అక్కడ పైన సత్యనారాయణ స్వామి టెంపుల్ గూడెంగుట్ట. ఇక్కడ మా బబ్బు రైతులైతే మా జున్ను అయితే కార్న్ అయితే తింటున్నారు. జొన్నారం దాటినాం. మధ్యలో వచ్చేసి మేము తెచ్చుకున్న కంకులు ఉన్నాయి కదా, స్వీట్ కార్న్ అయితే తింటున్నాము. ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి తాటి చెట్లు
అవన్నీ ప్లేస్ ఉందన్నమాట. చిన్న బ్రేక్ తీసుకొని అమ్మ మళ్ళీ బయలుదేరుతున్నాము. టైం వచ్చేసి 1:39 అవుతుంది టైం. మున్పటిలాగా అడవి అనేది మొత్తం హైదరాబాద్ రూట్లో అడవి అంతా మాయమైపోయింది. అసలు ఇప్పుడు అడవి అంటే ఘోరం ఉంటుంది అడవి. ప్రస్తుతానికి అయితే అడవి అనేది ఏం లేదు. అందరు మళ్ళీ చూస్తున్నారు వంటలు పెట్టాము. జున్ను విన్లు అయితే మధ్య మాకు ఎందుకు తిన్నావా? నానబెడతాను. నానబెడతావా? అమ్మకి పెడతా. ప్రస్తుతం అయితే మన జనారం దగ్గర దాకా వస్తున్నాము. డీప్ ఫారెస్ట్ నుండి వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే మా విన్ను చూసి ఎంజాయ్ చేస్తున్నాం. ఎట్లుందండి ఫారెస్ట్? మంచిదా? మంచిదా? మంచిగా ఉందట మా జున్ను విన్నుకు. ఆ జున్ను అయితే వెనకాల కూర్చొని ఏం తింటాను ఏమన్నా. జున్ను వచ్చింది తింటాడు. ప్రస్తుతానికి అయితే మన జనాలకు వచ్చాము. మన రెగ్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన పకోడీ వడ ఇక్కడైతే తీసుకొని వెళ్తున్నాము రెగ్యులర్గా. అయితే ముందరాగా జనాలకు బస్ స్టాండ్ పక్కనే చాలాసార్లు వచ్చాము. ఇక్కడికి వస్తాం రెగ్యులర్గా. ప్రజెంట్ గరం గరం ఛాయ్ కూడా రెడీ అవుతుంది. ఛాయ్ తాగుదాం. ఇక్కడైతే బయలుదేరుతాం. ఇంకా చలో ప్రజెంట్ అయితే మనం పకోడీ తీసుకొని అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళు కూడా టీ తాగారు, టీ కాఫీ. జున్ను కూడా బయట దిగాడు జన్నారం మీద నుంచి. చలో వెళ్దాం. అయ్యా నువ్వు తిండి అయిపోలే ఇంకా? నీకేం కావాలి? ఇక్కడ కూర్చుంటా. నీకు పకోడీ కావన్నా? మా కార్తీక్ వచ్చేసి పకోడీ కావాలట. సరే ఇస్తా. 2 బాగా అవుతుంది. ఇప్పుడు బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. చలో ఎక్కడిని వెళ్దాం. జనారం బస్ స్టాండ్ నుంచి ఉడుకుతుంది బాగా. ప్రస్తుతం అయితే మనం ఊట్నూరు అడవిలోకి వెళ్తున్నాం. చూసాం కదా ఊట్నూరు అడవి ఎంత బాగుందో. సూపర్ ఉంది. సినిమాటిక్ లుక్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే. ఊట్నూరు అడవి అయితే మొత్తం కంప్లీట్లీ. ఈ సైడ్ స్టేడియం చూసుకుంటే సెంటర్లో, రైట్ సైడ్ చూసుకుంటే చూస్తారు కదా అడవి మొత్తం ఇలా కనిపిస్తుంది. కవ్వాల అడవి ప్రాంతం ఊట్నూరు ఏరియా. జనారం దాటిన తర్వాత ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఉడూరు తర్వాత గుడాతూరు హైవేకి టచ్ అవుతుంది అనమాట ఈ ఏరియా. చలో ప్రజెంట్ అయితే అడవిలోకి వెళ్ళిపోతున్నాం. ప్రశాంతంగా అనిపిస్తుంది. 3 టీలు తాగినాం. తర్వాత వెనక జున్ను విన్లు వెనక పోయినారు, పకోడీ తింటున్నారు. అమ్మ ఫోన్ మాట్లాడుతుంది. ముందర మంకీలు, అడవి ఫారెస్ట్ ఏరియా, ప్రకృతి సహజమైన ప్లేసెస్ లకి అయితే వెళ్తున్నాం. కంప్లీట్ ప్యూర్ ఫారెస్ట్ లకి వెళ్తున్నాము. చూసారా రోడ్డు మీద మంకీలు అన్ని ఎలా ఉన్నాయో? రోడ్డు మీద మంకీలు అన్నీ వచ్చినాయి. ఫుల్ మంకీలు. ఇక్కడ విన్న ఏం చేస్తున్నారు? మంకీలు చూసారు? అన్ని మంకీలు. అయ్యో మంకీలే మంకీలు. వావ్ వావ్ చూసారా? రోడ్ అన్ని మంకీలు ఉన్నాయి. రోడ్డు మీద మంకీలు ఉన్నాయి. పోవట్లేదు, జరగట్లేదు మంకీ. గంటి ఎలుగుబంటి ఫోటో చూసారా? ఇక్కడ జింక ఫోటో ఉంది. ఇక జున్ను చూస్తున్నాడు. ముందర అయితే గండి పోచమ్మ టెంపుల్ వస్తుంది. ఏ హే గండి పోచమ్మ టెంపుల్, ఫేమస్ టెంపుల్ ఇన్ తెలంగాణ. గండి పోచమ్మ. ఇక్కడికి వచ్చేసి అందరూ వంటకు తినడానికి ఎట్లా వస్తారు. ప్లస్ అటు గండి పోచమ్మ టెంపుల్. సో గండి పోచమ్మ టెంపుల్ దాడుతున్నాము. టైం వచ్చేసి 2:42. అవును దాటినామమ్మా. చెట్టు ఇక్కడ చెక్ పోస్ట్ లాగా వంగింది ఇక్కడ చెట్టు. ప్రజెంట్ అయితే మనం ఆదిలాబాద్ హైవే మీద ఎక్కేసినాము. 3:30 మా జున్ను నాన్నలు అది పడుతున్నారు, వినురాలు పడుతున్నారు. అమ్మ వాళ్ళు అయితే వెనకాల చూస్తున్నారు. ప్రస్తుతం ఇది ప్లేస్ నేషనల్ హైవే, ఆదిలాబాద్ నేషనల్ హైవే పక్కన అయితే ఆగాము. ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర జస్ట్ వాష్రూమ్స్ అవి ఉంటాయి కదా అందుకని చెప్పేసి. హెడ్ఎక్ మాత్రం విపరీతమైన హెడ్ఎక్ ఉంది నాకైతే. అయినా కూడా అయితే చేశాను. అది మెయిన్ హైవే, ఫుల్ ఫాస్ట్గా వెళ్తున్నాయి వెహికల్స్ అన్నీ కూడా. జున్ను విన్నులు కూడా చూస్తున్నారు అంతే, నిజమే వేసారు వీళ్ళు ప్రజెంట్ అయితే. సో జున్ను నాన్న అయితే మన టైర్ మీద ఎక్కి వచ్చినాడు, విన్ను నాన్న కూడా చూస్తున్నారు. సో ఇక్కడ నుంచి ఇంకా 2-3 గంటల ప్రయాణం ఉంది ఈజీగా. మా కార్లన్నీ చీమలు బాగా వచ్చినాయట, చీమలు వచ్చినాయి. మాతో పాటు కూడా టెంపుల్స్ ప్రయాణం చేస్తున్నాయి చీమలు, యాత్రలు చేస్తున్నాయి. మొత్తం కార్లన్నీ చీమలు ఉన్నాయట. నిన్ననే సర్వీసింగ్ చేసుకొచ్చినా కానీ ఇలా తిరుమండాలు పెడితే కార్ పార్కింగ్ చేసేసరికి చీమలన్నీ వచ్చేసినాయి మొత్తానికి. చలో ఆదిలాబాద్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. చూసారు కదా మున్సిపల్ కౌన్సిల్ ఆదిలాబాద్, ఇటు సైడ్ ఎంట్రీ. ఇక్కడ బైపాస్ ఇలా వెళ్ళిపోతున్నాం మేము. ఇక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత ఒక 10 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మనకి రోడ్. నైట్ అవుతుంది కాబేట, టైం 4 అవుతుంది, నైట్ అవుతుంది. అంటే సూర్యుడు పోతున్నాడు, సూర్యాస్తమయం కావదు. వీడిని ఏమంటాడు, నిద్ర అవుతాడా. ప్రజెంట్ మనం ఇక్కడ ఆదిలాబాద్ నుంచి హైవే నుంచి కిందికి దిగాము. మాహూర్ రోడ్ ఇక్కడ చూసారు కదా, అన్ని కాటన్ మిల్స్ ఉన్నాయి. మా జిన్ని మిల్లు కూడా చూసారు, కాటన్ మిల్లు బయట చూస్తున్నారు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే ఆదిలాబాద్ ఊళ్ళకి వెళ్తుంది, రైట్ సైడ్ వెళ్తే మనం మాహూర్ వెళ్తాము. ప్రజెంట్ అయితే మనం మాహూర్ వెళ్తున్నాము. ప్రజెంట్ 4:04 మేమైతే మెయిన్ NH7 దిగినాము. జిన్ని నాని వినడానికి ఆవలింతలు వస్తున్నాయి.
ఏంటిది మేడం సన్న పొగ ఉందా అక్కడ పొగ వస్తున్నారు పొగ 4:26 మేమైతే తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లకి ఎంటర్ అవుతున్నాం అడవులకి డీప్ ఫారెస్ట్ జున్ను విన్నులు చూస్తున్నారు ఇంకా కదా మొత్తం చూసారు కదా ఎట్లుందో ఫారెస్ట్ అంతా కూడా భయంకరమైన ఫారెస్ట్ రాత్రి కూడా అయితే డే టైంలో మాత్రం అట్లా అనిపించేది సో ఫైనల్గా అయితే మా ఊరికి వచ్చినాం ఫుల్ ట్రాఫిక్ కొండపైకి వెళ్ళకుండానే ఇక జున్ను విన్నులు అక్కడ చందమామ ఉన్నది సార్ ఆకాశంలో కనిపిస్తుంది మీకు చందమామ చందమామ విన్ను ఇక్కడ నుంచి ఉల్టా వేరే రోజు రూట్లో వచ్చినాం అన్నమాట మేమైతే పైకి వెళ్తున్నాం దర్శనానికి వెళ్తున్న టైం 1 గంట టైం మాత్రమే ఉంది ఇంకా పోదా 6 గంటలకు అయితే నాకైతే మొత్తం తిప్పుతుంది యాక్చువల్గా ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ లేను అయినా కూడా ఇప్పుడు పైకి వెళ్తున్నాం అనమాట నడుచుకుంటే పైకి వెళ్ళాలి కార్ వచ్చేసి అటు స్నానాల దిక్కు చేసే దిక్కు పెట్టినాము అక్కడ చందమామ కనిపిస్తుంది దుమ్ము ఇల్లు అయితే నడుచుకుంటూ వస్తున్నారు అంతా నడుచుకుంటే పైకి వెళ్తున్నాం అనమాట ప్రజెంట్గా ఓన్లీ ఆర్టీసీ బస్సులు మాత్రమే పైకి వస్తున్నాయి వెహికల్స్ అన్ని కూడా ఇక్కడే ఆపేస్తున్నారు దత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళాలంటే మాత్రం నడుచుకుంటే పైకి వెళ్ళాలన్నమాట సో ఇక్కడ నుంచి వెళ్ళి పైకి ఇలా వెళ్తే పైన రైట్ దత్తాత్రేయ టెంపుల్ సో ఇక్కడ మొత్తం దర్శనానికి లైన్ కట్టినారు ఇచ్చాము వెళ్తున్నాం లోపలికి రండి రండి అమ్మ దర్శనంలో పడ్డాం లైన్ జున్లా బాబుకి అమ్మాయిట సో దత్తాత్రేయ జయంతి రోజు ఇక్కడ మనకి లోపలికి వచ్చేసాము చలో విన్ను జున్ను అమ్మ జున్ను అంతా అయిపోయింది జున్ను సో దర్శనం అయిపోయింది బయటకు వచ్చాము చందమామ దర్శనం అయిపోయిన ఇక్కడ బిస్కెట్ ఇచ్చినా ఉంటాడు మన స్వామివారి పల్లకి దర్శనం చేసుకొని అందరం మేము ఇంకా బయలుకి వెళ్తున్నాము బయట అందరం అమ్మ కింద ఉన్నాడు ఇంకా బయలుదేరుతున్నాం మన స్వామివారి పల్లకి కూడా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నిండు పౌర్ణమి సో ఇది తెల్లారి అనమాట మార్నింగ్ మేము నైట్ ఇక్కడే కార్లో పడుకున్నాము అన్ని దర్శనాలు అయిపోయిన తర్వాత పౌర్ణమి నిద్ర అనేది పబ్లిక్ బాగుంటాయి అనమాట కార్లో ఇట్లా నిద్ర విన్నాం సో ఈ రోజుకి వీడియో ముగిస్తున్నాను వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి షేర్ బై బై జై హింద్ వందే కీప్ వాచింగ్ వరప్రసాద్ బ్లాగ్స్ బై ఎప్పుడు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చెప్పు ఓకే లైక్ సబ్స్క్రైబ్ షేర్ జున్నుడు చెప్పిండు మా విన్ను అమ్మ వాళ్ళు వెనకాల ఉన్నారు